ఉంటుంది. నమస్తే అండి. హాయ్. విభజింపబడిన తర్వాత 2014 నుంచి 2018 వరకు మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేశారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఎవరి దగ్గర ఎక్కువ ఇబ్బంది పడ్డారు? జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవమానకరంగా ఎందుకు వ్యవహరించారు మీతోటి? స్పష్టమైన కారణం చెప్పొచ్చు కదా మీరు. రెవెన్యూ ఎలా పెంచాలి, జవాబుదారీతనాన్ని ఎలా తీసుకురావాలి, ఎవరికైనా నీరు రావట్లేదంటే ఎన్ని గంటల లోపల దాన్ని పరిష్కారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కూడా అసలు అనవసరం అన్నట్టుగా మొహం పెట్టారు. ర్యాంక్ బాటెడ్ భయానికి లోనవడం కానీ ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ అటాక్ చేయవలసి వస్తే ఈ లడ్డు వ్యవహారం కానీ పరకామణి వ్యవహారం కానీ మీరు గనక ఈవోగా ఉండుంటే ఏం చేసేవారు అని నేను అడుగుతున్నాను. నేను మాత్రం ఒప్పుకునేవాడిని కాదు. ఆ రోజు గుర్తేడ్లో జరిగినటువంటి సంఘటనలో వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, నాకు బాగా గుర్తు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన చాలా షాక్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిచి మీరే అన్నా ఉండండి, మీరు ఇంకా సంవత్సరమే ఉంది కానీ మీరు తర్వాత కూడా మీరే ఉండాలి అని చెప్పి మీరు పర్టికులర్గా ఆ రోజు నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్లో కూడా చెప్పారు, ఇలా అన్నారు, నేను చూసుకుంటాను మిమ్మల్ని అని. అంత మాటగా వచ్చేసింది ఆయనలో. నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మీ సతీష్ బాబు.